రైతన్నకు కాలంతో పాటు ఎవ్వరు సపోర్ట్గా ఉండరని మళ్ళొక్కసారి ప్రూవ్ అయిందనా. నిజంగా ఇలా పొద్దున్న నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. ఒక టైంలో కురవాల్సిన వాన ఇది. ఎందుకంటే వర్షాకాలంకి ముందుగా కురిస్తే మా సైడ్ పొలాలలో నాట్లు పెట్టుకునేటోళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు వానలే గట్టిగా పడక, అసలు గ్రౌండ్ వాటర్ లేక, వానలు గట్టి కొట్టక ఎవ్వరు పొలం సరిగా నాటు పెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం పత్తి చేనులు మంచిగా గూడపూత మీద ఉన్న టైం ఇది. మొత్తం వర్షం పొద్దు నుంచి ఏకదాటిగా 2 గంటలు మస్తు కొట్టింది అన్న కుండపోత వర్షం. మొత్తం చెట్లు మొత్తం పత్తి చేను మొత్తం అసలు నేల కొరిగిపోయింది. ఒక్క చెట్టుకి నిలబడలేదు. 8 ఎకరాల చెలక మనది ఒక్కళ్ళే కాదు, ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి మొత్తం ఇంతే అన్న. ఈరోజు పడ్డ వర్షానికి మొత్తం నేల కొరిగినాయి పత్తి చెట్లు. గూడ మొత్తం రాలిపోయింది అన్న. మంచిగా చేతికాడికి వచ్చిన గూడ కాయ మీదకి వచ్చే టైము మొత్తం రాలిపోయింది ఘోరంగా. మస్తు లాస్ అంటే మస్తు లాస్ నిజంగా. అసలు ఏంటంటే వర్షం గిన, వానదేవుడిగిన, ఈ ప్రకృతిగిన ఎవరో చేసిన పాపం మన మీద పడ్డట్టు. అసలు రైతుకి ఎప్పుడుగినా సపోర్ట్గా ఉండదు. వాన ఒడ్డు రావాల్సిన టైంలో వానలు గట్టి కొట్టి ఒడ్డు